You know, heaven is full of peace. He wants you to have peace. He knows that we live in a world where there's anxiety and so many things to worry about. కాబట్టి పరలోకంలో సంపూర్ణంగా సమాధానం ఉంటుంది. నీకు సమాధానం కావాలని ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయనకు తెలుసు మనం ఈ లోకంలో ఎంతో ఆందోళనలో చింతల్లో కలిగి ఉన్న ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాము. Particularly when something's happened in our family. ముఖ్యంగా మీ కుటుంబంలో ఏదైనా జరిగినప్పుడు ఎంతో ఆందోళన కలుగుతుంది. We say, how can we not worry about? మరి ఈ విధంగా చింతించకుండా ఎలా ఉంటామని మీరు అంటారు. But your worry doesn't solve the problem. కానీ మీరు చింతించడం ద్వారా మీ సమస్య పరిష్కారం అవ్వదు. మీకు తెలియదా అది? Don't you realize that? And don't you realize that 99% of the things you worry about will never happen? మీరు చింతించే విషయాల్లో 99% అసలు జరగవు అవి. Have you noticed that? మీరు గమనించారా? 99% of the things you worry about never happen. మీరు వేటి గురించి అయితే చింతిస్తున్నారో అందులో 99% అసలు అవి జరగనే జరగవు. I remember I'll never forget one brother from Kerala was speaking at one of our conferences here in Bangalore. And he told a story. కేరళ నుండి ఒక సహోదరుడి కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఒక చిన్న కథను చెప్పారు. దాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. He told a story of a mother looking at her little 2-year-old girl playing on the ground. ఒక తల్లి ఉంది. 2 సంవత్సరాల చిన్న పాప అక్కడ ఆడుకుంటుంది. And she was so worried. And somebody asked, why are you worried? ఆమె ఎంతో చింతిస్తూ ఉంది. ఎవరో వచ్చి అడిగారు, ఎందుకు నువ్వు అంత చింతిస్తున్నావు అని. And she said, I'm wondering when my little girl grows up and gets married, how her mother-in-law will treat her. ఆమె ఏం చెప్పిందంటే, మా అమ్మాయి పెరిగి పెద్దయి పెళ్ళైన తర్వాత అసలు ఎలాంటి అత్త దొరుకుతుందో అని నాకు చింతగా ఉందని చెప్పి. I'll never forget that. When this 2-year-old grows up, how will her mother-in-law treat her after she gets married? నేను దాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల పాప పెరిగి పెద్ద అయిన తర్వాత ఎలాంటి అత్త వస్తుందో అని. I'm sure she grew up and had a very happy marriage, but this mother was worried. She probably got ulcers in her stomach too. ఆ పాప పెరిగి మంచిగానే జీవించి ఉంటుంది, కానీ ఈ తల్లికి చింతించి తన కడుపులో అల్సర్స్ వచ్చి ఉంటాయి. Absolutely unnecessary. 99% of things people worry about, don't happen. ఇదంతా అనవసరం. మనుషులు చింతించే విషయాల్లో 99% అసలు జరగనే జరగవు. Leave it with the Lord. దేవునికి విడిచిపెట్టు. Cast your burden upon the Lord. నీ చింతలన్నీ ఆయన మీద వేయి. The Bible says, roll it on the Lord. బైబిల్లో ఏం చెప్పబడిందంటే ఆయన మీద వేసేయి. And say, Lord, it's too much for me to carry. I will not carry it. ప్రభువా, నేను వీటిని మోయలేను, ఇది నాకు అసాధ్యం. కానీ Now don't misunderstand me. మీరు దీన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. I'm not saying this is the reason for all the sicknesses in the world. It's not. ఈ లోకంలో వచ్చే వ్యాధులన్నిటికీ ఇదే కారణం అని మీరు అనుకోవద్దు. There are many people born blind, people who have polio, people have so many sicknesses. చాలా మంది పుట్టుకతోనే అందులుగా పుడతారు, పోలియోతో పుడతారు, లేక రకరకాల వ్యాధులు వస్తుంటాయి. It's not because of sin. అవన్నీ కూడా పాపం చేయటం ద్వారా వచ్చినాయని కాదు. John chapter 5 tells us a man was lame 38 years and Jesus told him it's because of your sin. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఒక వ్యక్తి కృంటివాడిగా ఉన్నాడు 38 సంవత్సరాల నుంచి. యేసు ప్రభు ఏం చెప్పాడంటే, నువ్వు చేసిన పాపాన్ని బట్టి ఇది నీకు కలిగిందని చెప్పాడు ప్రభు. He told him that. ప్రభు చెప్పారు. He said, don't sin again, otherwise something worse than this will happen to you. నువ్వు మరలా వెళ్ళి పాపం చేయొద్దు, ఎందుకంటే ఇంతకంటే ఘోరమైనది జరుగుతుందని చెప్పారు ప్రభు. But in John chapter 9, there was a man who was born blind, and the disciples said, whose sin was this? Jesus said, this is nobody's sin, not his nor the Father's. యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఒక గుడ్డివాడు ఉన్నప్పుడు ఎవరి పాపం వలన ఇది కలిగిందంటే ప్రభు ఏం చెప్పారంటే, అది అతని వలన కాదు, అతని తల్లిదండ్రుల వలన కాదని చెప్పారు. So I see there are John 5 type of sicknesses and John 9 type of sicknesses. యోహాను 5లో ఉండే రోగాలు ఉన్నాయి, యోహాను 9లో ఉండే రోగాలు ఉన్నాయి. John 5 is sickness caused by sin. యోహాను 5 ప్రకారం ఏంటంటే పాపం చేయటం ద్వారా కలిగే రోగం. John 9 is sicknesses which have got nothing to do with sin, because we live in a world which is cursed. You may get the flu, you may get a fever, I may get it, it may nothing to do with sin. యోహాను 9లో చూసినట్లయితే అది పాపం వలన కలిగింది కాదు. అదేంటంటే ఈ శపించబడిన ఈ లోకంలో నీకు ఫ్లూ రావచ్చు, జ్వరం రావచ్చు, ఇంకొకటి రావచ్చు, ఏదైనా రావచ్చు. It's just that we live in the world, if a thorn pokes your foot, it doesn't mean you've sinned. మీ కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే నువ్వు పాపం చేసినట్లేం కాదు. It just means you're living in a world under the curse when you perspire. ఎందుకంటే శపించబడిన ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాము, నువ్వు చెమటను చిందిస్తావు. It's not because of sin, it's because we are living in a world under the curse. ఎందుకంటే అది నువ్వు పాపం చేసినట్లు కాదు, ఎందుకంటే శపించబడిన ఈ లోకంలో మనం జీవిస్తున్నాము. When we die, it's because we live in a world under the curse. మనుషులు మరణిస్తారు, అది పాపం చేయటం వలన కాదు, ఎందుకంటే శపించబడిన ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి. I'm not saying that every sickness is due to that, but what I say is, let's eliminate the sicknesses that are due to not trusting God to preserve me, spirit, soul and body. ప్రతి వ్యాధి కూడా పాపం చేయటం వలన రాదు, కానీ నేను చెప్పేది ఏంటంటే ఏదైతే పాపం వలన వస్తుందో ఆ వ్యాధులను మనం తొలగించుకోవచ్చు దేవుణ్ణి నమ్మటం ద్వారా. ఎందుకంటే మన ప్రాణాత్మ దేహములను కాపాడేవాడు ఆయనే. At least we would have eliminated, even if it's only 10% of the sicknesses, let's eliminate those 10%.
That's all I'm saying. మనకొచ్చే వ్యాధుల్లో కనీసం 10% అయినా ఈ పాపం వలన కలిగినట్లయితే వాటిని మనం తొలగించుకోవచ్చు. అదే నేను చెప్తున్నాను. So it doesn't matter what mess you made of your life in the past. I want you, dear brothers and sisters, will you trust God with me today? కాబట్టి గతంలో నీ జీవితాన్ని నువ్వు ఎంత పాడు చేసుకున్నావు అన్నది కాదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నేను ఈరోజు చెప్పేదాన్ని మీరు నమ్ముతారా? That God will make a new beginning in your life today. ఈరోజు మీ జీవితంలో దేవుడు నూతనంగా మరలా ప్రారంభిస్తాడు. Say that to the Lord in your heart. Lord, I'm really trusting you today. మీ హృదయంలో ప్రభుతో చెప్పండి, ప్రభువా ఈరోజు నిజంగా మిమ్మల్ని నేను నమ్ముతున్నాను. You're going to make a new beginning in my life. There are areas in my life I'm defeated, but you're going to help. ప్రభువా నా జీవితంలో మీరు నూతనంగా ప్రారంభించబోతున్నందుకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభువా. ఎందుకంటే నా జీవితంలో అనేక విషయాల్లో నేను ఓడిపోయాను. There are sicknesses I have which I want to be healed from. There are tensions and anxieties. I don't know how to get rid of them, Lord. I hear this, but I don't know how to cast them on you. Please help me. ఎన్నో చింతలు ఆందోళనలు నాకున్నాయి ప్రభువా. నాయనా మరి వాటిని మీ మీద ఎలా వేయాలో కూడా నాకు తెలియదు. Even that you can ask the Lord. దాని గురించే మీరు అడగొచ్చు. Lord, I really don't know what this business is of casting anxiety upon you. I try to cast it on you, it comes back to me. ప్రభువా ఈ చింతను మీ మీద వేయటం ఏంటో కూడా నాకు తెలియదు. మీ మీద వేస్తున్నా కానీ మరలా నా మీదకే వస్తున్నాయి. Lord, help me. I don't seem to understand this. ప్రభువా ఇదేంటో నాకు అర్థం కావట్లేదు, నాకు సహాయం చేయండి. Ask God. Say, Lord, I don't know. ప్రభువా నాకు తెలియదు అని అడగండి. It's like a child says, Mommy, I can't do this multiplication. I don't know how to do it. I don't think I'll ever get it right. I did 25 sums and every one of them is wrong. And you say, ఇది ఎలా ఉంటుందంటే ఒక చిన్న పిల్లవాడు, అమ్మ నాకు ఈ గుణకారాలు రావట్లేదు, నేను 25 సార్లు చేసినా తప్పుపోతుంది, నాకేం చేయాలో తెలియట్లేదు, నాకు అర్థం కావట్లేదు అన్నప్పుడు, listen, my son, don't give up. I did 100 sums and got it wrong before I got it right. So you're okay. Just work on it. కాబట్టి నువ్వేం బాధపడొద్దు, నాకు రావటానికి నేను 100 సార్లు చేశాను కాబట్టి నువ్వు వాటి మీద పని చేస్తూ ఉండు అన్నప్పుడు, And one day, your son's so excited. Mommy, I get all my sums right now. ఒకానొక రోజు నీ కుమారుడు వచ్చి, అమ్మా నాకు ఇవన్నీ చేయటం వచ్చిందని చెప్తాడు. And one of these days, you'll understand what it is to cast your burden on the Lord. Don't give up. Don't give up. కాబట్టి మీరు విడిచిపెట్టొద్దు. ఒకానొక రోజు మీకు కూడా ఆ విధంగా దేవుని మీద మీ చింతలు వేయటం అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. మీరు దయచేసి విడిచిపెట్టొద్దు. Cast your burden upon the Lord. Trust Him. I used to hear this as a young man. మీ చింతలన్నీ ఆయన మీద వేయండి, ఆయన యందు విశ్వాసం ఉంచండి. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు ఇవన్నీ వింటున్నప్పుడు These type of things. And I tried to do it. It didn't work. నేను ఇవన్నీ చేస్తున్నా కానీ అవి నాకు పని చేయలేదు. Till one day I discovered. కానీ ఒకానొక రోజు నాకు అర్థమైంది. You know, it's like victory over sin. You battle it and you say, this is God's will for me. I'm going to get it. జయ జీవితం అంటే కూడా అంతే. నీకు అర్థం కానప్పటికీ ఒకానొక రోజు నీకు ఆ విజయం అనేది వస్తుంది. I'm going to get it. I'm going to get it. I don't care how long it takes. That's how Jesus taught us to pray. In fact, that's one of the marks of faith. నేను విజయాన్ని పొందుతాను అని మనం ఆయన విడవకుండా ఆయన్ని ప్రార్థించటం, అదే విశ్వాసం అంటే.